హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మంచి ఇంట్రెస్టింగ్ సండే వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. వీట్ గ్రాస్ జ్యూస్ అయితే చేశాను అండ్ బాదం మిల్క్ పౌడర్ అయితే చేశాను. సో కంప్లీట్గా వీడియో చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. సో ఎర్లీ మార్నింగ్ అయితే గార్డెన్లోనే ఇలా రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే బ్రకోలీతోని ఎగ్ ఆమ్లెట్ అయితే చేశాను. చాలా బాగుంటుంది, ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి. ఈ బ్రకోలీ ఫ్లోరల్స్ని ఈ విధంగా ముందు తీసేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసేయాలన్నమాట. చెప్పాను కదా, మా సాత్వి అయితే ఎగ్ తిందు, తన కోసం ఇలా వెరైటీగా ఏదైనా చేస్తే కనుక తింటుందన్నమాట. మా బాబు కన్నా ఇవాళ మా పాప అయితే ఫాస్ట్గా తినేసింది. ఇది ఇంకా ఇదైతే ఇలా ముందు కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ని మొత్తం కూడా ఇలా చిన్న ముక్కలుగా ఫైన్గా అవ్వాలి కాబట్టి నేనైతే చాపర్లో వేసాను అనమాట. చాపర్లో వేసేస్తే చాలా ఫైన్గా పౌడర్ లాగా అయిపోతుంది. మోస్ట్లీ నేను సలాడ్నే ప్రిఫర్ చేస్తాను బ్రకోలీతోని, కానీ ఇలా వెరైటీగా చేస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ పిల్లలకి చేస్తే ఇష్టంగా తింటారు కదా. సో ఈ విధంగా అయితే ట్రై చేశాను. ఎగ్ అయితే 3 బీట్ చేసుకొని అందులో సాల్ట్ పెప్పర్ వేసుకొని తర్వాత బ్రకోలీని కూడా ఇందులో వేసేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలి. మిర్చి మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. అంతే, ఆనియన్స్ నేను ఏమీ వేయట్లేదు, మీకు కావలిస్తే వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అయితే ఇలా వేసుకోవాలి. ఆమ్లెట్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా. ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి మొత్తం అంతా ఈవెన్గా. ఇంకా బ్రకోలీ అయితే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అండ్ హెయిర్కి అండ్ స్కిన్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. షుగర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా మీ డైట్లోనైతే ఇలా యాడ్ చేసుకోండి. మీకు కావలిస్తే ఇలా గార్నిష్ చేసుకోండి, పన్నీర్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. నేను ఆనియన్ అండ్ టొమాటోనైతే ఇలా గార్నిష్ చేసుకున్నాను. చీజ్ వేసుకోవచ్చు అండ్ క్యారెట్, వెజిటేబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. నేను ఓన్లీ ఆనియన్ అండ్ టొమాటోని అయితే వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అండ్ బ్రకోలీ వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కంప్లీట్గా తగ్గుతుంది. అండ్ బ్రకోలీలో అయితే విటమిన్ ఏ, సి ఎక్కువగా ఉండటం వలన హెయిర్ కుదుళ్ళు ఉంటాయి కదా, వాటిని చాలా బలంగా ఉంచుతాయి అన్నమాట. జుట్టు రాలడానికి కూడా కంప్లీట్గా తగ్గిస్తుంది. 2 సైడ్స్ కూడా కుక్ చేశాక ఇలా కట్ చేసేసుకోండి. మీకు నచ్చిన షేప్లోనైతే కట్ చేసుకొని పిల్లలకి సర్వ్ చేసేయండి. దీంతో మీకు కావలిస్తే టొమాటో కెచప్ని కూడా యాడ్ చేసుకోండి. నేనేం యాడ్ చేయలేదు, డైరెక్ట్ ఇలా అయితే సర్వ్ చేశాను మా పిల్లలకి. చాలా బాగా వచ్చింది. సిమ్లో పెట్టి కుక్ చేస్తే ఆ బ్రకోలీ కూడా బాగా కుక్ అవుతుంది అనమాట. చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. అండ్ బ్రేక్ఫాస్ట్ చేశాక మా డాడీ అయితే బాబుని పోలియో డ్రాప్స్ వేయించడానికి తీసుకొని వెళ్ళారు. అండ్ ఈలోపు నేను గార్డెన్లో అయితే గోధుమ గడ్డి జ్యూస్ చేద్దామని ఈరోజు గోధుమ గడ్డి తెంపడానికి అయితే గార్డెన్లోకి వచ్చాను. అండ్ ఇది పాలకూర, ఇవి బేబీ పాలక్. మామూలు పాలక్తో పోలిస్తే ఈ బేబీ పాలక్లో ఎక్కువ న్యూట్రియంట్స్ అనేవి ఉంటాయన్నమాట. మధ్యలో అక్కడక్కడ వాటర్ మెలాన్ చెట్లు కూడా వచ్చాయి. మొత్తం 3 కుండీల్లో అయితే నేను పాలక్ వేసుకున్నాను. ఇవి డైరెక్ట్ జ్యూస్కి వాడదామనేసి వేసుకున్నాను అనమాట. అండ్ గోధుమ గడ్డి చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా వచ్చింది గోధుమ గడ్డి అయితే. నాకు ఇది 8 డేస్ పట్టింది ఇంత గ్రోత్ రావటానికి. చూసారు కదా, ఇంకా చిన్న చిన్న గోధుమలు అలా ఉన్నాయి. గోధుమ గడ్డి జ్యూస్ చాలా అంటే చాలా మంచిది, తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఈజీగా పెరిగిపోతాయి కూడా మొక్కలు. ఏదైనా కుండీల్లో వేసుకుంటే ఈజీగా గ్రోత్ అనేది వచ్చేస్తుంది కంప్లీట్గా. నాకైతే 8 డేస్ పట్టింది పెరగటానికి. గోధుమ గడ్డిలోని విటమిన్ ఏ, బి, సి, ఈ కూడా ఉంటాయన్నమాట. వీటిలోని కాల్షియం, ఐరన్, మెగ్నీషియం కూడా ఉండటం వలన పిల్లలకి ఇది చాలా మంచిది. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. రోజు గోధుమ గడ్డి రసం తాగితే చాలా యూజెస్ అయితే ఉన్నాయి. గోధుమ గడ్డి తాగటం వలన మన బాడీని అయితే డీటాక్స్ చేస్తుంది. వీటిలో ఉన్న క్లోరోఫిల్ వలన మన బాడీలో ఉన్న విష పదార్థాలను అయితే తొలగించడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. మన బాడీకి కూడా చాలా ఎనర్జీని అయితే ఇస్తుందన్నమాట. అండ్ కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర, తోటకూర, గోంగూర, చుక్కకూర ఇవన్నీ కూడా ఇలా మాకు మడులైతే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క బ్లాక్లోని ఇలా ఒక్కొక్కటి రకం ఆకుకూరలు అయితే వేసుకున్నాను. కొంచెం ఎండాకాలం కదా, నీడలోనే వేసుకోవాలి అనేసి కొత్తిమీరని అయితే నీడలో వేసాను. మిగిలినవన్నీ కూడా అలా వేసాను అనమాట. అండ్ మా పాప ఈరోజు హాలిడే కదా, సండే, ఇంకా తను కూడా అలాగా నాతో బయటికి గార్డెన్లోకి అయితే వచ్చింది. అండ్ ఇది చుక్కకూర అనమాట. చుక్కకూర లేట్ గ్రోత్ అనుకుంటా, ఇదే ఫస్ట్ టైం వేయడం చుక్కకూర అయితే నేను. కొంచెం చిన్న చిన్న మొక్కలు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. లెమన్ గ్రాస్ అయితే చాలా బాగా వచ్చింది.
పిల్లలకి ఎక్కువ ఇలా నేచర్లోని మార్నింగ్ సన్లోని ఉన్నట్టు కూడా ఉంటుంది అండ్ నేచర్తో వాళ్ళకి రిలేషన్ కూడా ఏర్పడుతుంది. ఏదైనా ఇంట్రెస్టింగ్గా కూడా ఫుడ్ తినాలి అన్నా సరే వాళ్ళకి మనం ఏమైనా పెంచినవి మొక్కలు అవి చూపించామనుకోండి, ఓకే ఇవి మన తోటలో పండాయి చాలా బాగుంటాయి అనేసి ఇష్టంగా కూడా తింటారు. ఒకసారి మీరు కూడా పిల్లల్ని ఇలా అవుట్డోర్ యాక్టివిటీస్లోనే ఇంక్లూడ్ చేయండి. వాళ్ళకి క్రియేటివిటీ పెరుగుతుంది అండ్ ఇమాజినేషన్ కూడా పెరుగుతుంది. ఏదైనా డ్రాయింగ్ వేసినప్పుడు కానీ వాళ్ళకి మీరు ఏదైనా వేయండి ఈరోజు ఇంట్లో, మీకు ఏమనిపించింది, ఏమేమి చూసారు, కొత్తవి ఏం నేర్చుకున్నారు అని అడిగితే వాళ్ళు ఇంట్రెస్టింగ్గా డ్రాయింగ్ కూడా ఇమాజిన్ చేసుకొని వేస్తారనమాట. అప్పుడప్పుడు ఇలాంటి డ్రాయింగ్స్ కూడా మా పాప చెట్లు అవి వేస్తుంటుంది. అండ్ ఈరోజు హార్వెస్ట్ అయితే ఇవి వంకాయలు అయితే ఒక 5 వచ్చాయి అండ్ వీట్ గ్రాస్, నిమ్మకాయలు అయితే చెట్టు నిండా బాగా వచ్చాయి. ఈ టమాటో చెట్లు కూడా నేను వేయలేదు, వాటి మట్టుకు అవే పుట్టేశాయి. అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా, ఇలా ఇందులో చల్లేస్తాను. టమాటోలను అయితే వేయకుండానే టమాటో చెట్లు వచ్చాయి, టమాటోలు కూడా వచ్చేసాయి అన్నమాట. అండ్ ఇంకా ఇక్కడితోనైతే మా గార్డెన్ చూపించాను కదా. ఇప్పుడు వీట్ గ్రాస్ జ్యూస్, మార్నింగ్ అయితే వీట్ గ్రాస్ జ్యూస్ తీసుకున్నాము. బాగా వాష్ చేస్తాను వీట్ గ్రాస్ని, మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకొని చిన్న అల్లం ముక్క, ఒక చిన్న అల్లం ముక్క అనమాట, 1 ఇంచుది, ఒక యాపిల్ మొత్తం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మంచిగా పేస్ట్ చేసేసుకోండి. ఫస్ట్ టైం కనుక ఈ జ్యూస్ ట్రై చేసినట్టయితే ఒక టీ గ్లాస్ అంతా తాగండి. నచ్చకపోవచ్చు కొంతమందికి, కానీ అలా అలవాటు చేసుకున్న కొద్దీ అలా అలవాటు అయిపోతుంది, బాగుంటుంది. నేనైతే ఎలాంటి హనీ కానీ నిమ్మరసం కానీ వేయలేదు, మీకు నచ్చితే వేసుకోండి. అండ్ చూసారు కదా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఈ 1 గ్లాస్ నేను మా పాప హాఫ్ అయితే తాగాము. పిల్లలకి ఇప్పటి నుండే హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ డైట్ వాళ్ళ డైట్లో అయితే ఇంక్లూడ్ చేసామనుకోండి చాలా మంచిది. అండ్ ఒక గ్లాస్ జ్యూస్ అండ్ ఇంకొక హాఫ్ గ్లాస్ జ్యూస్ అయితే అయింది. నేను హాఫ్ గ్లాస్ అండ్ మా పాపకి హాఫ్ గ్లాస్ అయితే ఇచ్చేసాను. ఇంకా తర్వాత అయితే షాపింగ్కి వెళ్ళాము. మా మమ్మీ పాపకి బర్త్డే కోసం అనేసి డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి అనుకున్నారు. సో మేమైతే ఇలా షాపింగ్కి అయితే వచ్చాము. అండ్ మెటీరియల్ అయితే తీసారనమాట, బనారస్ పట్టులోని సెలెక్ట్ చేశారు. చాలా మోడల్స్ అయితే చూసాము. అండ్ ఇది హోల్సేల్ షాప్ అనమాట, మాకైతే మంచిగానే వచ్చాయి బనారస్ పట్టులోని. చాలా కలర్స్ చూసాము అండ్ ఫైనల్గా ఎల్లో కలర్ అయితే మా మమ్మీకి నచ్చింది, సో అదైతే మా మమ్మీ కొన్నారు. చాలా బాగుంది మెటీరియల్ అయితే. అండ్ దీనికైతే సేమ్ ఎల్లో కలర్ జాస్మిన్ క్లాత్ అయితే తీసుకున్నాను వర్క్ చేయిద్దామని. ఇంకా మా మమ్మీ అయితే ఒక శారీ తీసుకున్నారు, ఇది కలంకారీ శారీ, చాలా బాగుంది మెటీరియల్ అయితే. సో ఇది ఒక శారీ ఒకటి తీసుకున్నాం. అండ్ మామ్ అండ్ డాటర్ కాంబోలోని ఒక డ్రెస్ అయితే తీసుకోవాలనుకున్నాం. మా పాపకైతే లాంగ్ డ్రెస్ అండ్ నాకైతే శారీ అయితే తీసుకున్నా. ఇది బ్లౌజ్కి అండ్ కింద పార్ట్ అయితే ఆర్గాన్జా మెటీరియల్ తీసుకున్నాను, ఆర్గాన్జా సిల్క్ మెటీరియల్, లోపలేమో సాటిన్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట. మొత్తం అయితే ఇవి. మీకైతే ఏం నచ్చాయో కమెంట్ చేయండి. అండ్ లంచ్లోకి అయితే 1 బౌల్ రైస్, మునగాకు కొబ్బరి కూర ఫ్రై అన్నమాట, చాలా బాగుంటుంది ఇది, మంచి హెల్తీ ఫుడ్ కూడా. అండ్ 1 గ్లాస్ బత్తాయి జ్యూస్ అయితే తీసుకున్నా. ఇంకా నేను మా ఇంటికి అయితే వచ్చేసాను. ఈవినింగ్ స్నాక్స్కి అయితే పిల్లలకి రామఫలం అయితే ఇచ్చాను, ఇది హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ టైం అయితే మా పాపకి పెట్టాను, సో తను కూడా ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. సో చాలా బాగుంది రామఫలం అయితే టేస్ట్ వైజ్. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే కీమా ఫ్రై నా హస్బెండ్ అయితే చేశారు. కీమానైతే ముందు ఇలా మొత్తం కూడా కలిపి పెట్టేశారనమాట, వెల్లుల్లిపాయలని ఫైన్గా చాప్ చేశారు. చెప్పా కదా సండే తప్పకుండా నా హస్బెండే కుక్ చేయాలి. ఇంకా కీమా ఫ్రై అయితే చేస్తున్నారు. ముందు కీమాని ఇలా వేసేసుకొని ఒక కడాయిలోని, ఆయిల్ ఏం వేయలేదు, ముందు కీమా వేసుకొని తర్వాత ఫైన్గా చాప్ చేసుకున్న వెల్లుల్లిపాయలు తొక్క తీసుకొని ఇలా ఫైన్గా చాప్ చేసేసుకోవాలి. తర్వాత చిల్లీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మటన్ని కీమాగా ఎలా చేసేస్తామో అలానే ఇవన్నీ కూడా ఫైన్గా చాప్ చేసేయాలి. ఆనియన్స్, చిల్లీ అండ్ వెల్లుల్లిపాయలు, టొమాటోలు అన్నీ కూడా ఇలా ఫైన్గా చాప్ చేసేయాలి. మిరపకాయల్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి మీ కారం బట్టి. మేము కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను మిర్చిని ఎక్కువ వేసుకున్నాను. మా పిల్లలకి కూడా కారం అయితే చిన్నప్పటి నుండి అలవాటు చేస్తాము. ఇలా ఫైన్గా అయితే చాప్ చేసేయాలి. చాలామంది పుదీనాను అయితే వేయరు, ఒక్కసారి వేసి చూడండి, పుదీనా కూడా చాలా బాగుంటుంది. కొద్దిగా పుదీనా ఇంకా కొత్తిమీరను కూడా ఇలానే మొత్తం గుండగా కట్ చేసేసి అందులో వేసేసుకోవాలన్నమాట.
భలే కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోని ఒక నిమ్మకాయనైతే ఇలా మధ్యలో కట్ చేసుకొని నిమ్మరసం కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. కొద్దిగా స్మెల్ అనేది రాకుండా ఉంటుంది నిమ్మరసం ఇప్పుడే వేసేసుకుంటే. ఇప్పుడు ఇందులోని వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడిని వేసుకోండి. కొద్దిగా గరం మసాలాను అయితే వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్రని, నేను జీలకర్ర పొడి వేయలేదు, డైరెక్ట్ జీలకర్రను అయితే కొద్దిగా వేసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే వేసుకోవాలి. తర్వాత మిరపకాయల్ని ముందుగానే ఎక్కువ వేసుకున్నాను కదా, నేను కారం అయితే 1 టీ స్పూన్ కారం అయితే వేసుకున్నాను. మిరపకాయలను ఎక్కువ వేసుకున్నా కాబట్టి సరిపడా పసుపు, కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1.5 టీ స్పూన్ సాల్ట్ని అయితే వేసుకున్నా. ఇప్పుడు దీని అంతటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా మెదుపుతూ బాగా కలిపితే మటన్కి బాగా పట్టేస్తుంది అన్నమాట. మసాలా అండ్ ఆనియన్స్ కూడా బాగా పట్టేస్తుంది. చేతితో కలుపుకున్న తృప్తి అయితే ఆ గరిటతో కలిపేంత రాదు. సో నేనైతే చేయి పెట్టి బాగా మళ్ళీ ఒకసారి కలిపేశాను. మటన్ కీమానైతే ఇలా రబ్ చేస్తూ కలపాలి. మటన్ అయితే నెయ్యి ఆల్రెడీ కొద్దిగా వేసుకున్నాం కాబట్టి సరిపడా నూనె కూడా వేసుకోండి. ఇప్పుడే నూనె వేసేసుకున్నాక స్టవ్ మీద ఇంక ఇది పెట్టేయాలి. ఎప్పుడు కూడా నాన్ వెజ్కి ఆయిల్తోనే టేస్ట్ వస్తుంది. ఆయిల్ని కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ కలిపేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసేసుకోవాలి. అంతే, ఇంకా ఇక్కడతోని మనం ఇంకా ఇప్పుడు ఏమీ కూడా వేయాల్సిన లేదు. ఓన్లీ టొమాటో ఒక్కటే బ్యాలెన్స్ ఉంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది. సిమ్లో పెట్టేసుకుంటే మొత్తం వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయి ఇలా కుక్ అయిపోతుంది అనమాట. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి అడుగంటకుండా. ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని టొమాటోలను అయితే వేసుకొని బాగా కలుపుకొని తర్వాత మగ్గనిచ్చి ఒక 10 నిమిషాలు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రెడీ అయిపోయింది. అండ్ పిల్లలకైతే ఇలా బాదాం పౌడర్ అయితే రెడీ చేశాను. కీమా అయితే అదిరిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అన్నీ కలిపి ఇలా పెట్టేసి సిమ్లోనే పెట్టుకుంటే బాగుంటుంది. ఏదైనా హస్బెండ్ చేతి రుచి అయితే వేరే లెవెల్ అండి. ముందు అయితే వాటర్ని బాగా మరగనిచ్చి అందులో 1 కప్ బాదం పిక్కలను అయితే వేసి అలా వదిలేయాలి మూత పెట్టి 10 నిమిషాల పాటు. ఇప్పుడు స్కిన్ అనేది త్వరగా ఊడొచ్చేస్తుంది. నైట్ డిన్నర్ ఫినిష్ చేశాక బాదం పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఈ తొక్కలు ఉన్నాయి కదా, వీటిని ఎండబెడుతున్నాను. అండ్ 1 కప్ ఇలా రెడీ అయిపోయింది బాదం పిక్కలు అయితే. ఈ స్కిన్ ఉంది కదా, బాదం స్కిన్, దీన్ని అయితే నేను ఎండబెట్టి పొడి చేసి వాటిని అయితే నేను గార్నిషింగ్కి వాడతాను సలాడ్లోని. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బాదం పిక్కలను వేసుకొని కొద్దిగా రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే రోస్ట్ చేసుకోండి. అందులోని 1/2 కప్ జీడిపప్పు కూడా వేసుకోవాలి. కొద్దిగా రోస్ట్ అయ్యాక అది కూడా బాగా రోస్ట్ అయినిచ్చి అప్పుడు కొద్దిగా పిస్తానైతే యాడ్ చేసుకోవాలి. పిస్తా ఎక్కువ వేయనవసరం లేదు, వేడి చేస్తుంది కాబట్టి. ఇవన్నీ రోస్ట్ అయ్యి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1/2 కప్ పటిక బెల్లం, కొద్దిగా యాలకులు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు వేయించుకున్న బాదాం ఉన్నాయి కదా, అవన్నీ కూడా అందులో వేసుకొని పల్స్ మోడ్లోనే గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడ కుంకుమ పువ్వు చూసారా, బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారాక ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లోని స్టోర్ చేసేసుకోండి. ఇది ఈజీగా 6 మంత్స్ వరకు బాగుంటుంది. బయట ఏదైనా బాదం మిల్క్ కానీ రోటీస్ చేసినప్పుడు కానీ పిల్లలకైతే ఇది పెట్టండి. ఇప్పుడు ఇందులోని బాదాము, జీడిపప్పు, పిస్తానైతే ఇలా చాప్ చేసేసుకున్నాను ఫైన్గా. ఇందులో కలిపేసుకొని బాగా సేమ్ బయటకున్న బాదం పౌడర్ లానే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. షుగర్ సరిపోదు అనిపిస్తే మీరు మళ్ళీ మిక్స్ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. నేను 2 వెరైటీస్లోని బాదం మిల్క్ అయితే చూపిస్తున్నాను. కొద్దిగా ఐస్ క్రీమ్ అండ్ ఐస్ క్యూబ్స్ వేసి 1 టీ స్పూన్ బాదం పౌడర్ వేసుకొని పాలనైతే వేసుకుంటే ఈజీగా బాదం మిల్క్ షేక్ అయితే రెడీ అయిపోతుంది. అండ్ బాదం మిల్క్ కోసం ఇలా 1.5 టీ స్పూన్ బాదం మిల్క్ పౌడర్, వేడి పాలను వేసుకుంటే రెడీ అయిపోయినట్టే బాదం మిల్క్ కూడా. ఇలా హెల్తీగా పిల్లలకి చేసి పెట్టేయండి. అండ్ నైట్ అయితే ఇలా మిల్క్ అయితే ఇచ్చేసాను ఇద్దరికి. ఇంకా వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సపోర్ట్ మీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.